తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ప్రతిరోజు టీటీడీ న్యూస్ కూడా మనం నిన్నటి నుంచి ప్రారంభించాం తెలుసుకోవడానికి. ప్రతిరోజు తిరుమల దేవస్థానం విశేషాలు, దర్శనం సమయం ఎంత టైం పడుతోంది, కంపార్ట్మెంట్స్లో ఎంతమంది క్యూలో ఉన్నారు, మొత్తం అంత పూర్తి సమాచారం నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అంతకు ముందుగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో 10 మందికి వీడియో రీచ్ అవుతుంది. సో దయచేసి అందరూ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే డైరెక్ట్గా దర్శనంలోకి వెళ్తే ఎంత టైం పట్టింది అని మీకు ఇక్కడ ఇచ్చారండి. ఈరోజు 18 అంటే నిన్నటిదండి. నిన్న ఎంతమంది పూర్తిగా దర్శనం చేసుకున్నారంటే మొత్తం 67,223 మంది దర్శనం చేసుకున్నారండి. 24,559 మంది తలనీనాలు సమర్పించారండి. హుండీ కానుకలు 4.66 కోట్లు అండి. హుండీ కానుకలు వచ్చాయండి అంతవరకు. కంపార్ట్మెంట్స్ అంటే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. మొత్తం అంతా నిండిపోయిందంట. అవుట్ సైడ్ లైన్ కూడా వచ్చేసిందంట పూర్తిగా అక్కడ వరకు. అంటే పూర్తి కంపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. 18 నుంచి 20 గంటలు పడుతుందంటండి సమయం. మీకు తిరుమల సమయం దర్శనం 18 నుంచి 20 గంటలు మీకు సర్వదర్శనంకి సమయం పడుతుందంట. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తం 67,222 మంది నిన్న ఒక్కరోజే దర్శనం చేసుకున్నారంటండి. సో అదండి. సో మనం నెక్స్ట్ దీనికి వెళ్తే ఉత్సవాల్లో ఏమీ మెన్షన్ చేయలేదండి. దీంట్లో కూడా ఈవెంట్స్లోకి వెళ్తే కవచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేకం అని మనకి ఇక్కడ న్యూస్ ఇచ్చారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పిన భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం కవచాలను ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవాలను కళ్యాణ మండపంలోకి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. కవచ ప్రతిష్ఠ, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం నిర్వహించిన తర్వాత స్వామి అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. సాయంత్రం ఉభయనాంచారులతో కలిసి స్వామివారి ఆలయ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పెద్ద వాళ్ళు వచ్చి గెస్ట్లు ఎవరు వచ్చారని ఇక్కడ మెన్షన్ చేశారండి. అదండి న్యూస్. గోవిందరాజస్వామి వారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. సో మనం వెనక్కి వెళ్తే ఇక్కడ న్యూస్ ఇచ్చారండి. శ్రీ కపిలేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. ఇక్కడ వచ్చింది చూసారు న్యూస్. ఇక్కడ తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సో నిన్న కపిలేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాల ప్రారంభం నిన్న వైభవంగా ప్రారంభమైందండి. ఇందులో భాగంగా ఉదయం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి వార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలను విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం కలశ పూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా శైవాగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయంలో చాలా దోషాలు గట్రా ఏమైనా దోషాలు ఉంటే అవి పోవడం కోసం ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారటండి. శ్రీ బాలాజీ భవన్ హోటల్కు లైసెన్స్ రద్దు. శ్రీ బాలాజీ భవన్కు లైసెన్స్ రద్దు. హోటల్కి బాలాజీ భవన్కి లైసెన్స్ రద్దు చేశారటండి తిరుమలలో. లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించిన కారణంగా తిరుమలలో 9 పెద్ద హోటళ్లలో ఒకటైన కౌస్తవం విశ్రాంతి భవనం సమీపంలో బాలాజీ భవన్ హోటల్లో లైసెన్స్ను టీటీడీ రద్దు చేసింది. ప్రస్తుతం హోటల్ చెల్లించవలసిన లైసెన్స్ ఫీజు
76,04,196. ఇందుకు సంబంధించిన జూన్ నెలలో సదరు హోటల్కు తుది నోటీసులు జారీ చేయడమైనది. పలుమార్లు నోటీసు జారీ చేసినా లైసెన్సు ఫీజు చెల్లించనందుకు హోటల్ లైసెన్సును రద్దు చేసి టీటీడీ రెవెన్యూ హెల్త్ విజువల్స్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం గురువారం హోటల్ను స్వాధీనం చేసుకుంది. ఈ బాలాజీ హోటల్లో చాలా అమౌంట్ ఏదో ఫీజు కట్టలేదంటండి. సో టీటీడీ అధికారులు లైసెన్స్ రద్దు చేశారంట. జూలై 22వ తేదీ నుండి ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శనం టికెట్లు కోటాను రోజుకి 1000కి పరిమితం చేసిన టీటీడీ. ఇది ఒక ముఖ్యమైన వార్త అండి. శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా జూలై 22వ తేదీ నుండి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకి 1000కి పరిమితం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో 500 ఇది వరకు ఉన్నట్లే, అంటే ఇంతకుముందు 500 ఉన్నట్లే అది అలాగే ఉంచుతున్నారు. ఆఫ్లైన్లో మరో 1000 టికెట్లను మాత్రమే జారీ చేస్తారు. దీనిలో తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారటండి. మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో అందుబాటులో ఉంచుతారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారటండి. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది అని టీటీడీ వాళ్ళు ఇక్కడ రాశారండి. సో ఆన్లైన్లో 500 టికెట్స్ ఉంటాయి, ఆఫ్లైన్లో మరొక 1000 టికెట్లు అదనంగా పెడుతున్నారు. సో అవి 900 టికెట్స్ శ్రీవాణి టికెట్లు మొదట వచ్చిన వారికి ఇంపార్టెన్స్ ఇస్తారట. మిగిలిన 100 టికెట్స్ విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఇస్తారటండి. సో నెక్స్ట్ న్యూస్ ఏంటంటే, తిరుమల అన్నదాన కాంప్లెక్స్లో విధులు నిర్వహించే కార్మికుల సమస్య పరిష్కారం. తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో విధులు నిర్వహించే ఎఫ్ఎంఎస్ కార్మికులు గత 2 నెలలుగా జీతాలు అందలేదని గురువారం నాడు టీటీడీ ఉన్నతాధికారులను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా సంబంధించిన కార్మికులతో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ సిబ్బంది జీతాలు సదరు బ్యాంకు ద్వారా వారి కాంట్రాక్టులకు గత వారమే పంపడం జరిగిందన్నారు. ఇప్పటికే మొదట బ్యాచ్ కార్మికులకు జీతాలు పంపడం జరిగింది. ఈరోజు రెండవ బ్యాచ్ కార్మికుల జీతాలు కూడా వారి అకౌంట్లో వేయడం జరిగిందని తెలిపారు. కాగా అన్నప్రసాద కార్మికులు భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తమ విధులు విరామ సమయంలోనే అధికారులను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం వారి యథావిధిగా తమ విధులకు హాజరయ్యారు. అక్కడ టీటీడీ లోకల్గా చిన్న చిన్న వస్తుంటాయండి, ఆ కార్మికులు పరిష్కారం చేశారట టీటీడీ వాళ్ళు. సో అదండి ఈరోజు న్యూస్. టీటీడీ ఇలా ప్రతిరోజు మనం టీటీడీకి సంబంధించిన వార్తలు ప్రతిరోజు మనం విశ్లేషించుకుందాం. సో మీరు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో 10 మందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.